ప్రభుత్వ ప్రియమైన దేవుని వల్ల మన ప్రభు యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీరందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నూతనముగా మరొకసారి ఈ యొక్క యవన సహవాసాన్ని రీస్టార్ట్ చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ప్రభు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి కూడా ప్రభువు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైంటున్నాం. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్. చేరి వచ్చినటువంటి మీ ఇద్దరు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా ప్రియులు చక్కని పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరిచి ఉన్నారు. అలాగే మంచి పాటలు పాడి దేవుని నామాన్ని కనపరిచిన ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రభువు నామంలో మీ ఇద్దరు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటలు మనం వద్దాం. దేవుని మాటలు చాలా విలువైనవి, చాలా అమూల్యమైనవి. ఇవి ఎక్కడా కూడా దొరకని లోకములు దేవుని సన్నిధానంలో దొరికేవి కనుక దేవుడు మన కొరకై పొద్దు పరచి ఇచ్చేటువంటి ఆణిముత్యాలు ఈ యొక్క దేవుని యొక్క మాటలు ఇవి చాలా విలువైనవి. వెండి బంగారాల కంటే కానీ, మాణిక్యాల కంటే కానీ, ఆస్తి ఐశ్వర్యాల కంటే కానీ వీటితో ఏవి కూడా శరీరాలు సమానము ఎప్పటికీ కూడా కావు. కనుక ఇప్పుడు అటువంటి గొప్ప మాటలు, విలువైన మాటలు ధ్యానించడానికి మనము కొద్ది సమయానికి కొద్ది సమయంగా లేదా చిన్న మందగా చిన్న సహవాసంలో ఇక్కడ కూడుకొని ఉంటున్నాం. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానకంధం నుండి కొన్ని వచనాలు చదివి దేవుడు నామాన్ని కనపరుద్దాం. భక్తులటువంటి అపోస్తలున్నటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు జన్మ వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లాను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు గారు తన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో చెప్తూ ఉంటున్నాడు. తన యొక్క అనుభవాలలో లేక తన యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా ఉంటూ ఉన్నాడో అన్నదాని గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉంటూ ఉన్నాడు. పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు, మొదటి దినము నుంచి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారిని చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈయన చెప్తూ ఉన్నాడు ప్రారంభం నాటి నుంచి అంటే లేదా మొదటి దినము నుంచి ఇప్పటి వరకు కూడా సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉంటూ ఉన్నారు. ఏ విషయంలో? సువార్త విషయంలో మాతో పాలువారుగా ఉంటూ ఉన్నారు అని దాన్ని చూచి మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ సత్క్రియ అని మంచి మాట మనం చూస్తూ ఉన్నాం. సత్క్రియ అంటే మంచి పని అని అర్థం. సువార్త అనేది లేకపోతే మనం కూడుకోవడం అనేది ఇది ఎలాంటిదంట? ఇది ఒక మంచి పని అనడగా చెప్తూ ఉన్నాడు. ఇందులో ఈ యొక్క పౌలు గారికి అయితేనేమి, లేక తిమోతికి అయితేనేమి ఎవరు పాలుభాగస్తులుగా ఉంటూ ఉన్నారు అని మనం గమనిస్తే మొదటి వచనంలో మనం చదివితే ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి శుభముని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అంటాడు. ప్రియులారా, ఇక్కడ ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులు, ఫిలిప్పులో ఉన్నటువంటి అధ్యక్షులు, ఫిలిప్పులో ఉన్నటువంటి పరిచారకులు ఎవరితో వీరు పాలుభాగస్తులుగా ఉంటూ ఉన్నారంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారితో, తర్వాత తిమోతితో వీరు పాలుభాగస్తులుగా ఉంటూ ఉన్నారు. అంటే వీరు వారిలో భాగం తీసుకుంటూ ఉన్నారు. అంటే వారితో కలిసే పనిచేయడానికి వీరు పాలిభాగస్తులతో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక పిల్లరా, ఈ దినము కూడా మనము
యవన సహవాసముగా ఇక్కడ మనము స్టార్ట్ చేసుకుని ఉంటున్నాము. ఇది ఒక మంచి సత్క్రియ, ఇది ఒక మంచి కార్యము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కనుక మీరంతా కూడా ఇప్పుడు ఏమి చేయాలంటే కాపురంతో కలిసి మీరంతా కూడా పాలిభాగస్తులు కావాలి. ఇది ఒక మంచి పని కాబట్టి, ఇది సత్క్రియ కాబట్టి, ఈ మంచి పనిలో మీరంతా కూడా పాలిభాగస్తులు కావాలని మనమంతా కూడా కలిసి ఇక్కడ సహవాసము కూడుకొని ఇక్కడ మనమంతా నేర్చుకుని మనం బలపడి మనమంతా కూడా ప్రాముఖ్యంగా ఏం చేయాలంట, స్వార్థ పనిలో పాలిభాగస్తులు కావాలని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు ఎవరంట? ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించు అంటున్నాడు. ఈ యొక్క కార్యాన్ని లేకపోతే ఈ యొక్క యవ్వన సహవాసాన్ని ప్రారంభించుకున్నాం, అయితే దీన్ని కొనసాగించువాడు ఎవడు అని చెప్తున్నాడంటే దేవుడే. దీన్ని కొనసాగించేవాడు దేవుడే. మధ్యలో అంతరాయాలు మనకు రావచ్చు, కష్టాలు రావచ్చు, కొన్ని బలహీనతలు రావచ్చు. మానవులుగా మన స్వశక్తి చేత కానీ, మన బలం చేత కానీ, జ్ఞానం చేత కానీ అంతవరకు మనము కొనసాగించడం. యేసుక్రీస్తు దినం వరకు మనం కొనసాగించాలంటే ఇక్కడ కొనసాగించాలంటే ఎవరు దీనికి తోడుగా ఉండాలంటే ప్రభువే. కనుక దేవుడు దీనికి సహాయకుడు అని చెప్తున్నాడు. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మీరు మాకు స్వార్థ విషయంలో పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నారు, స్వార్థ పని చేయడానికి మీరు మాతో కూడా కలిసి ఉంటూ ఉన్నారు. ఇది ఒక మంచి సత్క్రియ. ఈ సత్క్రియను ప్రారంభించడం వల్ల దీన్ని యేసుక్రీస్తు ప్రభువు వచ్చి దినం వరకు కొనసాగింపబడాలంటే దీనికి దేవుడే సహాయకుడిగా ఉండాలి. లేకపోతే దేవుడు దీన్ని కొనసాగించాలి అనగా పౌలు జీవితంలో దేవుడు కొనసాగించే దేవుడుగా కనపడతా ఉన్నాడు. తనకు అనుభవాలలో దేవుడు ఎలా ఏ కోణంలో చూపిస్తూ ఉన్నాడంటే ఆయన కొనసాగించే దేవుడుగా చూపెడతా ఉన్నాడు పౌలు గారు. ప్రియులారా, మనము కూడా యవన సహవాసాన్ని దినాన రీస్టార్ట్ చేసుకున్నాం, మనము మరలా ప్రారంభించుకున్నాం అన్నమాట. అయితే దీన్ని కొనసాగించేవాడు ఎవరంటే అంతవరకు కొనసాగించేవాడు ఒక కాపరి కాదు కానీ, సంఘ పెద్దలు కాదు కానీ, పరిచారకులు కాదు కానీ, యేసుక్రీస్తు ప్రభువు దినం వరకు కొనసాగించేవాడు ఎవడని చెప్తున్నాడంటే దేవుడే. కనుక మనమేమో ప్రారంభించుకున్నాం, ఈ ప్రారంభము అంతవరకు కొనసాగించబడాలంటే దేవుడే కొనసాగించేవాడు. కనుక ఏం చెప్తూ ఉన్నాడు, దేవుని మీద దేవుడు ఖచ్చితంగా కొనసాగిస్తాడని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను, నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను, నేను విశ్వసిస్తూ ఉన్నాను అంటగా పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కనుక పౌలు జీవితంలో దేవుడు ఎలా కనపడుతున్నాడంటే కొనసాగించే దేవుడుగా కనపడుతూ ఉన్నాడు. ఒక సత్క్రియను ప్రారంభించాడు, ఆ ప్రారంభించిన నాటి నుంచి కూడా ప్రభు వచ్చు దినం వరకు దేవుడే కొనసాగించాలి అంతగా దేవుడు చెప్తున్నాడు. కనుక పిల్లల ఈ యవన సహవాసాన్ని మనము ఎంతగానో ఆలోచన చేసి మనము యవనస్తులు కూడా మాట్లాడి మనము ప్రారంభించుకున్నాం. అయితే దీన్ని కొనసాగించుకోవడం మాత్రమే ఎవరు? దేవుడే. ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు ప్రభు దినవచ్చు వరకు దీనిని కొనసాగించేవాడు దేవుడే. కనుక దేవుడే దీనిని కొనసాగించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉంటూ ఉన్నారు. ఇంకా మనం గమనిస్తే ఇందులోనే 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట అంటాడు. పిల్లల 4వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నన్ను బలపరచు వారి యందు నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనిది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారిలో నాతో పాలువారు కాలేదని మీకే తెలియను అని చెప్తున్నాడు. పిల్లరా, ఇక్కడ కూడా మాట చెప్తూ ఉంటూ ఉన్నాడు. పిల్లరా, నన్ను బలపరచును వారి యందు నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో పాలు పుచ్చుకునేది మంచి పని చెప్తున్నాడు. ఇది ఒక మంచి పని చెప్తున్నాడు. మీరు మాతో కూడా పాలుభాగస్తులు కావడము, మా పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావడము, మాతో కూడా కలిసి మీరు పనిచేయడము, ఇది ఒక మంచి పనిగా చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ పౌలు గారు ఏ కోణంలో ప్రభువును చూపెడతా ఉన్నాడు? అక్కడే మొదటి అధ్యాయం 3వ వచనంలో ఏ కోణం చూపిస్తున్నాడంటే కొనసాగించే దేవుడుగా ఆ కోణంలో దేవుడు చూపెడతా ఉన్నాడు. ఇక్కడ చూపిస్తే ఇక్కడ ఏ కోణంలో దేవుడు చూపిస్తున్నాడు అని మనం గమనిస్తే ఇక్కడ బలపరిచే దేవుడుగా కనపడుతూ ఉన్నాడు. నా దేవుడు బలపరిచేవాడు అన్న కోణంలో
పౌలు గారు దేవుణ్ణి చూపెడతా ఉన్నాడు. నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలను. నా స్వశక్తి చేత కానీ, బలము చేత కానీ, జ్ఞానము చేత కానీ నేను చేయలేను. అయితే నన్ను బలపరచువాడు ఒకడున్నాడు, ఆయన బలపరిస్తేనే కానీ నేను చేయలేను అంటున్నాడు. నేను నేరుగా ఏమీ చేయలేను, కానీ నన్ను బలపరచిన వారి ఏది నేను సమస్తాన్ని చేయగలను. నన్ను ఆయన బలపరిస్తేనే నేను చేయగలను. నన్ను బలపరచకపోతే నేను ఏమీ చేయలేను. నేను సున్నారుగా చెప్తున్నాడు. నేను నాలో ఏమీ లేదు, నేను వట్టివాడిని అని చెప్తున్నాడు. నేను ఖాళీగా కొండను అని చెప్తున్నాడు. అయితే నింపువాడు ఆయనే. ఆయన బలపరిస్తేనే కానీ నేను చేయగలను. ఆయన బలము ద్వారా లేకపోతే ఆయన నన్ను బలపరచువాని ఇది నేను సమస్తం చేస్తాను అని చెప్తున్నాడు. కనుక పౌలు గారి జీవితంలో దేవుడు ఏ విధంగా కనపడుతున్నాడంటే బలపరిచే దేవుడుగా కనపడుతున్నాడు. ప్రియులారా, ఇది మనము కూడా ఇక్కడ ఎవరి సహవాసం కూడుకొని ఉన్నాము. ఈ ఎవరి సహవాసాన్ని మనము కూడుకొని ఉంటున్నప్పుడు ఈ ఎవరి సహవాసాన్ని ఎవరు బలపరచాలంటే దేవుడే. కొనసాగించే వాడు యేసుక్రీస్తు దినములో కొనసాగించాలన్నా దేవుడే. ఇక ఎవరి సహవాసాన్ని బలపరచాలన్నా కూడా దేవుడే. కనుక మనుషులు బలమనే చేయడం. మనం రకరకాల ఆలోచన చేస్తాం, రకరకాల ప్లాన్ చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం, ఏవో ప్లాన్ చేస్తాం. కానీ దేవుడు బలపరచకపోతే, దేవుడు ఆ మనిషిని, దేవుడు తనలో ఉండి ఆ మనిషిని బలపరచకపోతే మరి మరి యొక్క ఎవరి సహవాసన కావచ్చు, ఏ సహవాసన కావచ్చు, దాని అభివృద్ధి మనము చేయలేం. కాబట్టి పౌలు జీవితంలో రెండవదిగా దేవుడు ఏ రీతిలో కనపడుతున్నాడంటే బలపరిచే దేవుడుగా కనపడతా ఉన్నాడు. కనుక ఈ ఎవరి సహవాసాన్ని దేవుడే బలపరచాలి అంటే మనం చూస్తుంటున్నాం. మూడవది చూస్తే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం. అక్కడ చక్కగా మాట్లాడాడు పిల్లల. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రావచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అన్నమాట చూస్తున్నాను. ఇక్కడ పౌలు జీవితంలో దేవుడు ఏ విధంగా కనపడుతున్నాడంటే ఆయన కాపాడే దేవుడిగా కనపడుతున్నాడు. మొదటిగా ఆయన కొనసాగించే దేవుడిగా కనపడుతున్నాడు. రెండవదిగా బలపరిచే దేవుడిగా కనపడతా ఉన్నాడు. మూడవదిగా ఇక్కడ కాపాడే దేవుడిగా కనపడతా ఉన్నాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. నా దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు. ఆయన గురించి ఆయన యొక్క లక్షణం ఏంటో నాకు తెలుసు. ఆయన యొక్క శక్తి ఏంటో నాకు తెలుసు. ఆయనకు బలం ఏంటో నాకు తెలుసు. ఆయన యొక్క పరిస్థితి ఏంటో నాకు తెలుసు. కనుక నేను నమ్మిన వారిని నేను ఎరుగుతూ అంటున్నాడు. మనం కూడా పిల్లారా, మనం నమ్మిన వారిని మనం ఎరగాలి, నిజంగా అనుభవించాలి. ఆయన మనం పైన మనం ఉంటే ఆయన అనుభవించకపోతే ఆయన కార్యాలు మనకు తెలియవు, ఆయన యొక్క ఆలోచన విధానం మనకు తెలియదు. అయితే మనం ఏం చేయాలంటే మనం నమ్మిన వారిని మనం ఎరిగిన వారుగా ఉండాలి, ఆయన అర్థం చేసుకున్న వారిగా మనం ఉండాలని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. పిల్లల చెప్తూ ఉన్నాడు. కనుక ఈ శ్రమలు అనిపించున్నాక నేను నమ్మిన వారు ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఎందుకంటే ఆయన సిగ్గుపరిచే దేవుడు కాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడు. నేను ఏ పని అయితే చేశాను, ఏ కార్యాలైతే మరి ప్రారంభించాను, ఏదైతే మంచి పని అనుకుని నేను ప్రారంభించానో, మరి ఆ ప్రారంభించినటువంటి సత్క్రియ, ఆ ప్రారంభించినటువంటి ఆ యొక్క సహవాసం, ఆ ప్రారంభించినటువంటి ఆ మంచి పని, ఆ పనిలో మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చు వరకు, యేసు ప్రభు యొక్క రాకడ ఆదిరం వరకు ఏం చేస్తారంట ప్రభు ఆయనే కాపాడగలడు అని రూఢిగా నమ్ముచున్నానని చెప్తున్నాడు. నేను నమ్మిన వాడిని ఎరుగు ఉన్నాను. అయితే నేను ఏ కార్యమైతే చేశాను, ఏదైతే మంచి పని అనుకుని ప్రారంభించానో దాన్ని ఆయనే ప్రభు దినం వరకు కాపాడగలడు అని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు జీవితాల్లో లేక పౌలు యొక్క అనుభవాల్లో దేవుడు ఏ విధంగా కనపడుతున్నాడు అంటే ఆయన కాపాడే దేవుడుగా కనపడుతున్నాడు. మనం కూడా ఎవరి సహవాసంగా స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఈ ఎవరి సహవాసాన్ని ఎవరు కాపాడాలి అంటే మనము మనుషులుగా మనం కాపాడలేము, కానీ ఎవరు కాపాడాలంటే దేవుడే కాపాడాలి. ఎప్పటి వరకు కాపాడాలి? ప్రభువు దినం వరకు, యేసుక్రీస్తు ప్రభువు వచ్చు దినం వరకు ఆయనే కాపాడాలి. ఆయనే
బలపరచాలి, ఆయనే కొనసాగించాలి. మనం ఏదే ఆలోచించి స్టార్ట్ చేసుకున్న మంచిదే, పనిని ప్రారంభించడం మంచిదే, అయితే ఆయన మాత్రమే కొనసాగించాలి, ఆయన మాత్రమే బలపరచాలి, ఆయన మాత్రమే కాపాడాలి అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా చూద్దాం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం పిల్లలు. 4 పదాలు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము అంటున్నాడు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మనము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ పౌలు గారి జీవితాల్లో లేదా పౌలు గారి అనుభవాల్లో దేవుడిని ఏ కోణంలో చూపెడుతున్నాడంటే ఆయన సహాయం చేసే దేవుడిగా కనపడుతున్నాడు. నేను ఒక మంచి పని ప్రారంభించాను, ఒక సత్క్రియను ఆరంభించాను, అయితే దేవుడే కొనసాగించాలయా అంటున్నాడు, దేవుడే బలపరచాలయా అంటున్నాడు, దేవుడే కాపాడాలయా అంటున్నాడు, మరి దేవుడే సహాయం చేయాలి అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎందుకంటే ఆకాశ మండలం కూడా ఉన్నటువంటి దేవుని కుమారుడు యేసు అనే మంచి ప్రధాన యాజకుడు మనకున్నాడు. అయితే మనము ఒప్పుకుని దాన్ని గట్టిగా మనం చేపట్టుకోవాలి. మన ప్రధాన యాజకుడు మనము గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మరి ఆయన అనుభవం లేడు, కానీ అన్ని మనకు ఎలాంటి బలహీనత కలిగి ఉంటున్నాయో అవన్నీ కూడా ఆయన అనుభవించిన వాడుగా కనబడతా ఉంటున్నాడు పిల్లల. కాబట్టి మరి మన వలె ఆయన ఈ భూమి మీద ఉన్న దినాల్లో మన వల్ల ఆయన శోధింపబడ్డాడు. కానీ ఆయన శోధింపబడినా కూడా ఆయన పాపము చేయలేదు అంటే మనం చూస్తున్నాం, పాపం లేని కూడా కనపడతా ఉన్నాడు. కనుక మనం ఇప్పుడు కనికరింపబడ్డాము. మరి ఈ యొక్క కార్యములకు సహాయం చేసేవాడు మరి దేవుడే అనగా ధైర్యంతో మనం ఆ కృపాసనముల వద్దకు మనం చేరాలి. ఎవరి వద్ద చేరాలంటే దేవుని కృప వద్దకు మనం చేరాలి, ఆయనకు సహాయం కొరకు మనం చేరాలి అని చెప్తూ ఉంటున్నాడు. కనుక పిల్లగా మన జీవితాల్లో లేకపోతే మనకు యూత్లో ఈ యొక్క సహవాసాన్ని మనం కూడా స్టార్ట్ చేసుకున్నాం. అయితే దీన్ని మరి ఎవరు సహాయం చేయాలంటే దీనికి అంతవరకు ప్రభుత్వ జనం వరకు దేవుడే మనకు సహాయం చేయాలి అని మనం చూస్తుంటున్నాం. ఆయన కూడా పౌలు గారు పరిచయం ప్రారంభించాడు. స్వార్థ పనులు అందరూ కూడా పాలుభాగంతో కలుపుకున్న తర్వాత మీరు కూడా మాతో కలిసి పనిచేయాలని చెప్తూ ఇది ఒక మంచి పని అని చెప్తూ ఈ మంచి పనిని ఆరంభించాలని చెప్తూ, అయితే ప్రభువా ఈ మంచి పనులు నువ్వే కొనసాగించే దేవుడిగా ఉండాలంటున్నాడు, నువ్వే బలపరిచే దేవుడిగా ఉండాలంటున్నాడు, నువ్వే కాపాడే దేవుడిగా ఉండాలంటున్నాడు, అలాగే నీవే సహాయం చేసే దేవుడిగా ఉండాలని మనందరికీ ఎత్తి చూపెడతా ఉన్నాడు. కాబట్టి ఈ సహవాసంలో కూడా ఈ 4 విషయాల్లో మరి ప్రభువే మనకు సహాయం చేయాలి, ప్రభువే కాపాడాలి, ప్రభువే బలపరచాలి, ప్రభువే కొనసాగుతారు మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2 కొరింథీయులు 3వ అధ్యాయం చూద్దాం పిల్లలు. 3:5 ఒక చక్కని మాట దేవుడు రాయించి ఉన్నాడు. 3:5 మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యమును కలిగించుచున్నాడు అని చెప్తున్నాడు. వీళ్ళారా, ఇక్కడ సామర్థ్యాన్ని ఎవరు కలిగిస్తూ ఉన్నాడంటే దేవుడే కలిగిస్తూ ఉన్నాడంటగా పౌలు గారు చెప్తూ ఉన్నాడు. మేమేదో మా అంతటా మేమే సమర్థనమని కాదు, మా అంతటా మేమే శక్తివంతులమని, మా అంతటా మేమే జ్ఞానవంతులమని, మా అంతటా మేమే మరి దీన్ని కొనసాగించగలమని, మా అంతటా మేమే దీన్ని బలపరుచుకోగలమని అన్నట్టు కాదు. కానీ అంతగా ఆయన చెప్తూ ఏం చెప్తున్నట్టుగా మా వల్ల ఏదైనా అయినట్లుగా ఆలోచించుకో మాత్రం మేము సమర్థన కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. మా సామర్థ్యము, మా శక్తి, సామర్థ్యాలు అన్నీ కూడా ఎవరి వల్ల కలిగాయంటే దేవుని వల్లనే అవి కలిగాయి అని చెప్తూ మరి
ఆయన మమ్మల్ని కొత్త నిబంధనలకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిశీలనకు ఒక సామర్థ్యాన్ని కలిగించి ఉన్నాడు. ఆత్మను రక్షించడానికి ఆయన ఒక సామర్థ్యాన్ని కలిగించి ఉన్నాడు. అక్షరానికి మాత్రం కాదు కానీ ఆత్మను రక్షించడానికి సామర్థ్యాన్ని మాకు కలిగించి ఉన్నాడు. ఈ సామర్థ్యాన్ని ఎవరు ఇచ్చాడు మనం గమనిస్తే దేవుడే ఇచ్చాడు చెప్తున్నాడు. దేవుడు ఇస్తేనే కానీ మేమేమీ చేయలేము అని చెప్తున్నాడు. కనుక పిల్లరా, ఏది కానీ మనం ఏమీ చేయలేము, మనం నిరుత్తుడమని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉంటాయి. దేవునికి సహాయం లేకపోతే, దేవునికి కొనసాగింపు లేకపోతే, దేవుడు కానీ కాపాడకపోతే, దేవుని యొక్క సహాయం చేయకపోతే, దేవుడు కానీ సామర్థ్యం ఇవ్వకపోతే మనం ఏది కూడా ఏమీ చేయలేము. కాబట్టి ఇందులో మనం అతిశయించవలసినటువంటి పని ఏదీ లేదు. మనం అతిశయించవలసిన ఉంటే దేనిని మనం అతిశయించాలంటే యేసునందే, లేకపోతే దేవుని అందే మనం అతిశయించాలి తప్ప మనకున్న శక్తిని బట్టి, బలం బట్టి, జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించడానికి వీలు. ఎందుకంటే మనము అంతవరకు మనం కొనసాగించడం, అటువంటి మనం కొనసాగిస్తామని కానీ చేస్తామని కానీ గ్యారెంటీ మాత్రము మనం చెప్పడం చేయడం. ఎందుకంటే ఒకవేళ సమస్యలు రావచ్చు, ఆగిపోవచ్చు, అక్కడ మనమే ఉండకపోవచ్చు, భూమి మీద మనం ఉండకపోవచ్చు, మరి సంఘమే లేకపోవచ్చు, చెప్పలేం. ఎప్పుడు రేపు సంభవించడం మనకు తెలియదు. అయితే దేవుడే దీన్ని కొనసాగించాలి. ఈ ఎవరి సహవాసాన్ని దేవుడే కొనసాగించాలి, దేవుడే బలపరచాలి, దేవుడే సహాయం చేయాలి, దేవుడే కాపాడాలి, దేవుడే దీనికి శక్తి సామర్థ్యాన్ని ఆయనే ఇవ్వాలి. అనేక మంది మరి సువార్థకులు ఇందులో పైకి రావాలి, అనేక మంది మరి కాపర్లు పైకి రావాలి, అనేక మంది దేవుని గురించి గొప్పగా పరిచయం చేసే వాళ్ళు లేవాలి. ఇటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడే ఇవ్వాలి. ఇటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు సంఘమునటువంటి ఎవరి సమాజం ప్రతి బిడ్డని దేవుడే లేపాలి. ఆ శక్తిని ప్రభువే ఇవ్వాలి అన్నట్టుగా చెప్తున్నాడు. కాబట్టి పౌలు జీవితాల్లో, ఇక పౌలు యొక్క అనుభవాల్లో దేవుడిని ఏ విధంగా కనపరుస్తున్నాడంటే ఆయన కొనసాగించే దేవుడుగా, బలపరిచే దేవుడుగా, కాపాడే దేవుడుగా, సాయం చేసే దేవుడుగా, సామర్థ్యం ఇచ్చే దేవుడుగా కనపడుతున్నాడు. అలాగే 1 కొరింథీ 10 చూద్దాం. 1 కొరింథీ 10:57. 1 కొరింథీ 15వ అధ్యాయం 57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునది వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను, కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎన్నటికీ ఆసక్తులై ఉండండి చెప్తున్నాడు. కనుక పిల్లారా, ఈ యొక్క ఈ యొక్క పౌలిక జీవితాల్లో దేవుడు ఏ విధంగా చూపిస్తున్నాడంటే ఆయనే జయించే దేవుడుగా చూపెడతా ఉన్నాడు. జయాన్ని ఇవ్వాలంటే ప్రభు ఇవ్వాలనగా చూపెడతా ఉన్నాడు పిల్లల. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. మీరు ప్రయాసపడ్డారు, ఆలోచన చేస్తారు, ఈ యొక్క సహవాసం కూడుకోవాలని ఆలోచన చేస్తారు, ప్రారంభించారు. అయితే మీ యొక్క ప్రయాస ప్రభు వ్యర్థము కానివ్వడు. మీ యొక్క ఆలోచన ప్రభు ధృవీకరణ చేయడు. కాబట్టి మీరు ఈ విషయంలో మీరు స్థిరులుగా ఉండాలని చెప్తున్నాడు, కథల వారిగా ఉండాలని చెప్తున్నాడు. దేవుని యొక్క కార్యాలలో అభివృద్ధి ఎందు ఎంతకి కూడా మనం ఆసక్తిలో ఉండాలి. ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా సంఖ్యను బట్టి కాక మనకు దేవుడు బలపరుస్తాడు, దేవుడు కొనసాగిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కొనసాగిస్తాడు, దేవుడు సామర్థ్యం ఇస్తాడు, దేవుడు జయమిస్తాడని మనం ఏం చేయాలంట? ఆ ప్రభు యొక్క కార్యముల పట్ల ఆసక్తి కలిగిన వారమై మనము ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక మనము ప్రభు జయమించేవాడు అయినను మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా మనకు జయాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరి సహవాసానికి ప్రభు జయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందరి బట్టి ప్రభు నామమునకు స్తోత్రము కలుగును గాక. మనం చూస్తుంటే ఆఖరిగా చూస్తే ఇప్పుడు రాసిన బట్టి పత్రిక 10వ అధ్యాయం ముగించుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టబడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి
అవసరం ఉన్నది అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవుని కార్యాలకు ఏమి అవసరము అంటే ఓరిమి అవసరం, అంటే ఓర్పు అనేది అవసరం. ఒక సహవాసం ఏర్పాటు చేయాలంటే, దాన్ని కొనసాగింపబడాలంటే మనకి ఏం అవసరము? ఓర్పు అవసరం. అయ్యో ఈరోజు మనుషులు తక్కువ కదా, విశ్వాసం తక్కువ కదా అని చెప్పి వెంటనే మనం ఆన్ చేయకూడదు. ఓపిక అవసరం. ప్రభు చేస్తాడు, ప్రభు అభివృద్ధి చేస్తాడు అని ప్రభు కార్యాల పట్ల మనం ఏం చేయాలి? ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. అలాగే ఓర్పు కలిగిన వారుగా మనం ఉండాలి ప్రభు చెప్తున్నాడు. కనుక పిల్లరా, ఎవరైతే ఈ విధంగా ఓర్పు కలిగి ఉంటాడో చెప్తున్నాడు కదా, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును అని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారి జీవితంలో దేవుడు ఏ కోణం చూపిస్తున్నాడంటే, ఆయన బహుమానం ఇచ్చే దేవుడుగా చూపెడతా ఉన్నాడు. పిల్లరా, కాబట్టి ఈ యొక్క ఎవరి సహవాసాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఈ ఎవరి సహవాసాన్ని మనము ఓర్పుతో మనం సహిస్తూ దీన్ని మనం ముందుకు కొనసాగించుకుంటూ దేవుడు వెళ్తూ ఉంటే, ఓర్పుతో మనం చూస్తూ ప్రయాసపడుతూ ఉంటే ప్రభువే మనకు ఏమి ఇచ్చేవాడుకుంటున్నాడు అంటే, ప్రభు మనకు బహుమానాలు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు మనం చూస్తున్నాం. కాబట్టి మీరు దేవుడి చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓర్మి అవసరం. దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి చెప్తున్నాడు. దేవుడి చిత్తం ఏంటి? ఎవరి సహవాసం మనం కూడుకొని పరిచయంలో పాలుభాగస్తులుగా మనం ఉంటూ మరి ఆత్మ రక్షణార్థమై మనం అనేక మందికి దేవుని స్వార్థం చేస్తూ ప్రభు దానికి అనేక మందిని నడిపించడం. కనుక పిల్లరా, దీనికి ఏం కావాలంటున్నాడు? ఓర్మి కావాలంటున్నాడు దేవుని చిత్తానికి. కాబట్టి ఓర్పు కలిగి మన సహనం కలిగి సంఖ్యతో మనం చూడకుండా, ఉన్నదాంతోనే ఉన్నవాడితోనే, లేకపోతే మనం సంఖ్యను మనం చూడకుండా ఓర్పుతో ప్రభు వద్దకు, ప్రభు యొక్క కృపాసనం వద్ద మనం వస్తూ ప్రభు బహుమానం ఇస్తాడని, ప్రభు చిత్తాన్ని నెరవేర్చే ప్రభువే బహుమానం ఇస్తాడని చెప్పి మనం ఆలోచన కలిగిన వారిపై ఈ పరీక్షను ముందు కొనసాగించాలని ప్రభు పేరు మీ అందరూ కూడా అక్కడ చేస్తూ ఉన్నాను. కనుక పిల్లారా, ఏ విధంగా పౌరు జీవితం లేక ప్రభు యొక్క పౌరు యొక్క అనుభవాలు, మరి పౌరు గారు దేవుణ్ణి ఏ కోణంలో చూపించాడు. ఈ యొక్క ఎవరు సహవాసం, ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి ఈ యొక్క సహవాసాన్ని ఆ కోణంలో దేవుణ్ణి చూపించాలి. కాబట్టి దేవుడు కొనసాగించేవాడుగా ఉంటున్నాడు, బలపరిచేవాడుగా ఉంటున్నాడు, కాపాడేవాడిగా ఉంటున్నాడు, సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు, సామర్థ్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు, జయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు, బహుమానాలు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఇందులో మనం భయపడవలసిన అవసరం ఏమాత్రము లేదు. కనుక మనం ఏ విధంగా స్టార్ట్ చేసుకున్నాము, మరి ప్రభు కొరకు మనం ఆసక్తి కలిగిన వారమై ప్రభు వైపు చూస్తూ ప్రవేదిని బలపరచాలి, ప్రవేదిని స్థిరపరచాలి, ప్రవే బహుమానాలు ఇవ్వాలి, ప్రవే జయం ఇవ్వాలి. ఎట్టి కాదాలు దేవుడే కాబట్టి ఆ దేవుడి వైపు చూస్తూ ఈ పరిచయం మనం ముందుకు కొనసాగిద్దాం. ప్రవే సహాయాన్ని బలపరుస్తాం. ఇటువంటి కృప దేవుడు ఈ యొక్క ఎవరి